బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. యుక్రెయిన్ రష్యా యుద్ధం వాళ్ళిద్దరి మధ్య ఇంకా కంటిన్యూ అవుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఉద్రిక్తతలు ఇంకొక కొత్త కోణం తీసుకున్నాయా? ఆ ఉద్రిక్తతలు ఇంకా పెరుగుతున్నాయా అంటే అవునన్న మాట వినిపిస్తోంది. యుక్రెయిన్పై బాంబుల వర్షం కురిపించింది రష్యా. యుక్రెయిన్ రాజధాని కీవ్పై 800 డ్రోన్లతో దాడికి పాల్పడింది. యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇదే అతిపెద్ద దాడి. డ్రోన్లతో పాటు 15 మిసైల్స్లతో దాడి చేసింది రష్యా. యుక్రెయిన్ వ్యాప్తంగా 37 ప్రాంతాలపై డ్రోన్ దాడులకు పాల్పడింది ఇటు రష్యా. డ్రోన్ దాడుల నేపథ్యంలో ఇప్పటికీ యుక్రెయిన్ పౌరులు కొంతమంది మరణించినట్టుగా తెలుస్తోంది. ఓవైపు రెండు దేశాల మధ్య శాంతి కోసం ట్రంప్ చర్చలు జరుపుతున్నప్పటికీ కూడా అవెక్కడా కూడా సఫలమవుతున్న సిచ్యువేషన్ కాదు కదా. కనీసం శాంతి చర్చలు ఎక్కడా కూడా ఒక్క అడుగు కూడా ముందుకు పడిన పరిస్థితి. ఇటు ట్రంప్ ఆదేశాలను ఏమాత్రం పట్టించుకోవటం లేదు పుతిన్. ఇటీవల షీ జిన్పింగ్ కిమ్లతో పుతిన్ భేటీ అయిన పరిస్థితి. మరి ముఖ్యంగా షీ జిన్పింగ్ కిమ్లతో భేటీ అయిన తర్వాత ఇటు ట్రంప్ కూడా కాస్త కాకరేకేటట్టి మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. అయితే రష్యాకు సంబంధించి ఈ దాడులను ఉధృతం చేయడం వెనకాల కారణం ఏంటి? రష్యా ఏమనే సందేశం ఇవ్వాలనుకుంటోంది? ఇటు యుక్రెయిన్ రష్యాల మధ్య యుద్ధం ఇంకా పతాక స్థాయికి చేరుకోబోతోందా? యుక్రెయిన్ రష్యాల మధ్య ఎటువంటి ఉద్రిక్త వాతావరణాలు ఇంకా చోటు చేసుకోబోతున్నాయి? ఎందుకంటే ఎప్పుడైతే యుక్రెయిన్ రష్యా మీద దాడికి పాల్పడిందో, అంటే ట్రక్కులతో తీసుకువెళ్లి డ్రోన్లతో వైమానిక స్థావరాల మీద దాడికి పాల్పడిందో అప్పటి నుంచి పరిణామాలు ఇంకా వేగంగా మారిపోతున్నాయి. ఇంకా చెప్పాలంటే శరవేగంగా మారిపోతున్నాయని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో డ్రోన్ దాడులకు సంబంధించిన ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఏకంగా యుక్రెయిన్ రాజధాని కీవ్పై దాడి చేయడం ప్రస్తుతం చర్చాంశంగా మారింది. ఎంతవరకు ఆ లూహాన్స్ కావచ్చు, లేకపోతే డోనియర్స్ కావచ్చు, డోన్బాస్ కావచ్చు, లేకపోతే ఆ కొన్ని ప్రాంతాలకు సంబంధించి ఆ బోర్డర్ ఏరియాస్లో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకునే పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు ఏకంగా యుక్రెయిన్కి గుండెకాయ లాంటి కీవ్పై దాడి చేయడం ఎలా చూడొచ్చు? యుక్రెయిన్ రష్యాల మధ్య ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంటోంది. యుక్రెయిన్పై బాంబుల వర్షం కురిపిస్తోంది రష్యా. యుక్రెయిన్ దాడికి ప్రతీకారం తీర్చుకుంటోందా అంటే అటువంటి మాట వినిపిస్తోంది. యుక్రెయిన్ రాజధాని కీవ్పై 800 డ్రోన్లతో విరుచుకుపడింది రష్యా. మరి ముఖ్యంగా మనం కొద్దిసేపటి క్రితం మాట్లాడుకున్నట్టుగా శాంతి చర్చలు కొలుక్కి రాకపోవడం సరికదా. యుక్రెయిన్ చేస్తున్న వ్యాఖ్యలు కావచ్చు, యుక్రెయిన్ వైఖరి కావచ్చు, ప్రస్తుతం దీని పట్ల ఆగ్రహంతో ఉంది రష్యా. కొన్ని కండిషన్స్ పెట్టాడు. ఇటు పుతిన్ ట్రంప్ భేటీలో పుతిన్ కొన్ని కండిషన్స్ పెట్టడం జరిగింది. ఆ కండిషన్స్కి ఇటు యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఒప్పుకోవటం లేదు అనే చర్చ జోరందుకుంటున్న క్రమంలో ట్రంప్ కూడా ఇక విసిగిపోయాను అనే అర్థం వచ్చేలా మాట్లాడుతున్న పరిస్థితి. మరి ముఖ్యంగా మాకు రష్యా దూరం అయిపోయింది, భారత్ కూడా దూరం అయిపోయింది, చైనాతో జత కడుతున్నాయంటూ అర్థం వచ్చేలా ట్రంప్ చేసిన వ్యాఖ్యల తర్వాత ప్రస్తుతం రష్యా చేసిన ఈ దాడిని మీరు ఎలా చూస్తారు? రష్యా చేసిన ఈ దాడి ఇది ట్రంప్కి హెచ్చరిక, లేకపోతే జెలెన్స్కీకి? అఫ్కోర్స్ ఇది జెలెన్స్కీకి హెచ్చరిక లాంటిది. మరి ముఖ్యంగా ఇంకా దాడులను ఉధృతం చేయబోతుందా? ఇటువంటి ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నమవుతున్న పరిస్థితి ఉంది. యుక్రెయిన్ రష్యాల మధ్య రోజు రోజుకి ఇంకా పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఇంకా ఉద్రిక్త వాతావరణం రోజు రోజుకు పెరిగిపోతున్న పరిస్థితి. ఒక్కసారి ఆ దాడులకు సంబంధించిన దృశ్యాలు చూసే ప్రయత్నం చేద్దాం. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. దిస్ ఈజ్ సమ్వేర్ డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్, వీర్ డిస్క్రిప్షన్ అడ్వైస్. ఒక్కసారి ఆ దృశ్యాలను చూద్దాం. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ డ్రోన్ దాడులకు సంబంధించి తీవ్రమైన దాడిగా మాట్లాడుకుంటున్న పరిస్థితి ఉంది. ఇన్ని రోజులుగా సైలెంట్గా ఉన్న పుతిన్ ఎందుకు ఇప్పుడు ఒక్కసారిగా ఈ దాడులకు పాల్పడుతున్నాడు? ఎందుకు ఈ స్థాయిలో దాడులకు పాల్పడుతున్న పరిస్థితి ఉంది? ఇటు పుతిన్ వ్యూహం ఏంటి అనే అంశానికి సంబంధించి చర్చ జోరందుకుంటున్న క్రమం. మరి ముఖ్యంగా యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చేసిన వ్యాఖ్యలై ప్రస్తుతం ఇటు యుక్రెయిన్కి సంబంధించి ఆ కీవ్లో ఇబ్బందికర వాతావరణానికి దారితీస్తుందా? అసలు ఇంతకీ ఇక్కడ అధ్యక్షుడు అంటే యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఏమన్నాడంటే, ట్రంప్ను ఉద్దేశిస్తూ అలాగే అమెరికా అధ్యక్షుడిని, మీరు బలమైన వ్యక్తి, మీకు బలమైన వ్యవస్థ ఉంది, అలాంటప్పుడు
యూరోపియన్ యూనియన్ కూడా చాలా బలంగా ఉంది. అలాంటప్పుడు మీరందరూ కలిసి ఎందుకు పుతిన్ని తల వంచలేరు? మీరంతా కలిస్తే ఇటు పుతిన్ తల వంచడం ఎందుకు తల వంచడు? ఎందుకు తల వంచే పరిస్థితి రాదు? తల వంచైనా మీరు అతన్ని ఓడించండి అని అర్థం వచ్చేలా చేసిన వ్యాఖ్యలు. ఈ అంశానికి సంబంధించి చర్చ జోరందుకున్న క్రమం ఎప్పుడు జరిగిన ఘటన ఇది. యూరోపియన్ యూనియన్ నేతలు ఇటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ని కలిసిన సందర్భం. ఈ ట్రంప్ అలాగే పుతిన్ భేటీ తర్వాత అప్పటి నుంచి కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. అండ్ ఈరోజు 800 డ్రోన్లు మిజైళ్లతో అటాక్కి దిగడం అంటే ఏ ప్రాంతాల మీద ఏ ప్రభావం చూపించుంటుందనే అంశానికి సంబంధించి ఇప్పుడు మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు యుక్రెయిన్ రాజధాని కియవ్ మీద ఇది తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తోంది. యుక్రెయిన్ రాజధాని కియవ్ మీద ప్రభావం చూపించడంతో ప్రస్తుతం ఆ ప్రాంత ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఈ నేపథ్యంలోని నగరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తున్నారు. ఈ బాంబు దాడులతో మరి ముఖ్యంగా మిజైళ్లు కావచ్చు, డ్రోన్స్ కావచ్చు, వీటి దాడితో ఆ ప్రాంతం ఒక్కసారిగా భయాందోళన వాతావరణానికి గురైంది. ఒక్కసారి ఆ దృశ్యాలను చూద్దాం. ఆ దృశ్యాలను మీరు చూస్తే కనుక ఆ తీవ్రత మీకు అర్థమవుతుంది. ఒక్కసారి ఆ దృశ్యాలను చూసే ప్రయత్నం చేద్దాం. ఆ దృశ్యాలు మీరు చూస్తున్నారు. యుక్రెయిన్ రాజధాని కియవ్ మీద ఏ స్థాయిలో దాడులు జరిపింది రష్యా అనే అంశానికి సంబంధించి దీంతో పాటు దాదాపు 13 మిజైల్స్ ని ప్రయోగించింది రష్యా యుక్రెయిన్ మీద. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇంతవరకు జరిగిన అతిపెద్ద దాడిగా మాట్లాడుకుంటున్న పరిస్థితి. కొద్ది రోజుల క్రితం 700 డ్రోన్లతో ఇటు దాడికి పాల్పడితే ఆ నెలల వ్యవధిలోని ఇప్పుడు మళ్ళీ దాడికి పాల్పడడం ప్రస్తుతం తీవ్ర చర్చాంశంగా మారింది. ఈ నేపథ్యంలోని యుక్రెయిన్ కేబినెట్ కూడా భేటీ అయింది. ఇక్కడ ఇంట్రెస్టింగ్గా చెప్పాలంటే యుక్రెయిన్ క్యాబినెట్ భేటీ ఎప్పుడు జరిగే ప్రాంతం అంటే ఆ బిల్డింగ్ ఉంటుంది కదా, ఆ యుక్రెయిన్ క్యాబినెట్స్కి సంబంధించి యుక్రెయిన్స్ క్యాబినెట్ భేటీ అయ్యే ప్రాంతం. ఆ ఇంటి మీద దాడి జరిగింది. ఆ ఇంటికి కూడా, ఆ ఇల్లు కూడా కాదు, ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఆ భవనం మీద కూడా ప్రస్తుతం ఈ దాడి ప్రభావం ఉంది అంటూ కూడా కొన్ని జాతీయ మీడియాలు చెప్తున్న మాట. మరి ముఖ్యంగా ఈ ప్రమాదంలో 10ల సంఖ్యలో మరణాలు సంభవిస్తాయి. దీంతో పాటు కొంతమంది ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు. కీవ్కి సంబంధించి రష్యా లాంచ్ చేసిన అతిపెద్ద దాడి 800 డ్రోన్లతో, దాంతోపాటు 13 మిసైల్స్ని కూడా ప్రయోగించింది. గవర్నమెంట్ బిల్డింగ్స్, అక్కడ ప్రభుత్వానికి సంబంధించి గవర్నమెంట్ బిల్డింగ్స్ ధ్వంసమయ్యాయి. మనం మాట్లాడుకున్నట్టుగా రాజధాని అంటే అక్కడే కదా అవన్నీ ఉండేది. ఈ క్రమంలోని ఒక్కసారిగా పొగ ఎప్పుడైతే దాడి జరిగిందో ఆ పొగ పూర్తిగా ఆ ప్రాంతాన్ని ఆవరించేసింది. ఇంకా ఏం జరిగింది, ఆ క్యాబినెట్ మినిస్టర్స్ ఉండే అంటే మీటింగ్ జరుపుకునే ప్రాంతం ఉంటుంది కదా, దాని మీద ఇంపాక్ట్ చూపించింది. వెంటనే అక్కడ పూర్తిగా శిథిలమైపోతున్న పరిస్థితి విశ్వాసంలో చూస్తే వెంటనే ఆ ప్రాంతానికి అగ్నిమాపక సిబ్బంది వెళ్ళడం జరిగింది. అక్కడ మంటలని కావచ్చు, లేకపోతే ఆ జరిగిన డ్యామేజ్ని కంట్రోల్ చేసేందుకు. ఎందుకంటే ఎప్పుడైతే మిసైల్స్ దాడి చేసినా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ మంటలని అదుపులోకి తీసుకొచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది, ఎమర్జెన్సీ టీం అక్కడ రంగంలోకి దిగింది. ఆ డెబ్రీస్ని తొలగిస్తోంది. దాంతోపాటు రష్యాకు సంబంధించి ప్రస్తుతం ఈ ఘటనను చాలా తీవ్రంగా పరిగణిస్తోంది. అంటే ఎప్పుడైతే యుక్రెయిన్ దాడి పాల్పడిందో అప్పటి నుంచి తీవ్రంగా పరిగణిస్తున్న రష్యా ఈ దాడికి సంబంధించి కూడా పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుంది. ఎందుకు ఇప్పుడు యుక్రెయిన్ ఎటువంటి ప్రతిదాడి చేస్తుంది? ఎందుకంటే రిమెంబర్ 800 డ్రోన్లతో 13 మిసైళ్లతో దాడికి పాల్పడ్డం అదే ఆషామాషి వ్యవహారం కాదు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు యుక్రెయిన్ ఎటువంటి దెబ్బ కొట్టబోతుంది, రష్యాకు ఎటువంటి నష్టాన్ని మిగిల్చేందుకు వ్యూహాన్ని రచిస్తోంది అనే అంశాన్ని ప్రస్తుతం రష్యా కూడా తీక్షణంగా పరిశీలిస్తోంది. ఏ అంశాలున్నాయి, ఏ అవకాశాలున్నాయనే నేపథ్యంలో